ఈ మధ్యకాలంలో వచ్చిన పెద్ది అనే సినిమా చూసి చాలా మంది చెల్లించిపోయారు కదా. ఒక గిరిజన బిడ్డ దూర ప్రాంతం నుంచి ఎంతో దూరం వెళ్లి కొట్లాడాడు అని కళ్ళమట నీళ్లు పెట్టుకున్నారు చాలా మంది అభిమానించేవాళ్ళు. సరిగ్గా ఇలాంటి సన్నివేశాన్ని ఇప్పుడు రాజకీయాల్లో రాష్ట్రం ముందుకు తీసుకొచ్చారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. తెలుసా మీకు? జగన్ ఏ విషయం మీద అయినా కానీ పరిశోధన చేసి, జర్నలిజంలో అయితే లెగ్ వర్క్ అంటారు, లెగ్ వర్క్ చేసి ఆధారాలు లాజిక్ తో మాట్లాడడం చూస్తాం కదా. ఈసారి సాక్ష్యాల్ని సజీవంగా పక్కన కూర్చోబెట్టుకుని ఆయన వివరించిన తీరు చూస్తే అవునా జగన్ ఇంత స్ట్రాంగ్ గా ఉన్నాడా ఈ విషయం మీద అని అనిపించింది. ఆయన సిబిఐ విచారణకి డిమాండ్ చేసిన తీరు తెన్ను అర్థమైతే గనక రాష్ట్ర రాజకీయాల్లో ఒక బలీయమైన మోస్ట్ పవర్ఫుల్ మలుపు అనేది ఆల్రెడీ మన కళ్ళ ముందు కనబడతా ఉంది. ఇప్పుడు రేపు ఎన్నికల తర్వాత అధికారం మారిన తర్వాత కూడా ఈ ఇష్యూ ప్రభావం చూపించడం ఖాయం అని అనిపించక మాందో. ఇంతకీ జగన్ మాట్లాడిన సబ్జెక్ట్ ఏంటి? ఆధారాలు చూపించారన్నా కదా. ఎలాంటి ఆధారాలు చూపించారు? ఆ పెద్ది సినిమాకి జగన్ ఆర్గ్యుమెంట్ కి మధ్య అసలు సంబంధం ఏంటి? డీటెయిల్డ్ గా మాట్లాడుకుందాం. మీకు పెద్ది నచ్చినా నచ్చకపోయినా, అక్కడ లాజిక్ మ్యాచ్ అయినా మ్యాచ్ కాకపోయినా గానీ ఇక్కడ మాత్రం పర్ఫెక్ట్ గా ఆ అలైన్మెంట్ చూస్తే గనక, ఆ ప్రాక్టికాలిటీ చూస్తే గనక ఖచ్చితంగా నీళ్లు తిరిగి తీరుతాయి కళ్ళల్లో. ఇంతకీ జగన్ ఏం మాట్లాడారో చూద్దాం. ఆ తర్వాత జగన్ బృందానికి ప్రత్యేకంగా నేను ఒక విజ్ఞప్తి కూడా చేయాలనుకుంటున్నా. అదేంటో చివరాఖరిలో చెప్తా. మీరు ఈ వీడియో చూడండి. రాష్ట్రంలో బర్నింగ్ టాపిక్ కి సంబంధించిన ఇష్యూ ఇది. కేవలం ఉద్యోగాలు రాని వాళ్లకో రావాల్సిన వాళ్లకో మాత్రమే పరిమితం కాల టాపిక్. రాష్ట్రం మొత్తం తెలుసుకోవాల్సిన విషయాలు ఇందులో చాలా ఉన్నాయి. ఆ పేరు మాత్రం నేను ఎందుకు చెప్పట్లేదు తెలుసా? చెబితే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్ని నోటీస్ ఇచ్చి మరి ఆ వీడియోలు తీసేస్తున్నాయి. అందుకోసం పేరు చెప్పట్లేదు కానీ తీరు మాత్రం మొత్తం చెప్తా. బిలీవ్ మీ. ఇలాంటివన్నీ కూడా ఎత్తి చూపితే చంద్రబాబు నాయుడు గారికి మాత్రం నరాలు తెగిపోయేంత బీపీ. అంటే ఒక్కోసారి నాకే భయం వేస్తుంది, నేను పోతాడేమో అని చెప్పి. పెద్దితో పోలికుంది జగన్ రైస్ చేసిన ఇష్యూకి అన్నా కదా. ఆ ఇష్యూని మాట్లాడబోయే ముందు అసలు లాజికల్ గా జగన్ ఉద్యోగార్థుల్లో ఇది జాబ్ ఆస్పిరెంట్స్ లో ఉన్న సందేహాలని, ఆక్రోశాన్ని, అనుమానాల్ని ఎలా అడ్రస్ చేశారు, ఆధారాలతో సహా ఎలాగా ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నం చేశారు అనేది మాట్లాడుకుందాం. జిల్లా స్థాయిలో సెలక్షన్ జరిగే ఉద్యోగాలు, పైగా ఇంతకు ముందు ప్రతిసారి మెరిట్ లిస్టు, రోస్టరు లాంటివన్నీ విధి విధానాలు పక్కాగా ఫాలో అయిన సందర్భాలు ఉండేవి. అంతా ఈ ప్రక్రియ మొత్తం ప్రభుత్వ కనుసన్నల్లోనే జరిగేది. నో ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ అవుట్ సోర్సింగ్ ఇప్పటి వరకు. కానీ ఈసారి మాత్రం పేపర్ కరెక్షన్ లాంటివన్నీ అవుట్ సోర్సింగ్ పోయినాయి. మెరిట్ లిస్ట్ అనౌన్స్ చేయాల, రోస్టర్ లాంటివి కూడా పెట్టలా. పైగా ఇంటర్వ్యూకి కూడా ఒక ఉద్యోగానికి ఒకళ్ళనే 1:1 అంటారా, అంతే కదా, అలాగా పిలిచారు. పిలిచి సర్టిఫికేట్లు వెరిఫై చేసిన తర్వాత కూడా ఉద్యోగాలు ఎందుకు ఇవ్వాల అనే విషయాన్ని జగన్ ఒక కేస్ స్టడీతో, ఒక పర్టికులర్ అండ్ పర్సనల్ ఎగ్జాంపుల్ తో వివరించిన తీరు చదువుకున్న వాళ్ళకే కాదు, చదువుకుంటున్న పిల్లలున్న ప్రతి ఒక్కళ్ళకి ఖచ్చితంగా కనెక్ట్ అయి తీరుతుంది. కృష్ణా జిల్లాలో సోషల్ స్టడీస్ విభాగంలో టాపర్ గా ఉన్న అభ్యర్థికి ఉద్యోగం ఎందుకు రాలా అనే విషయాన్ని జగన్ చాలా క్షుణ్ణంగా పాయింట్ బై పాయింట్ వివరించారు. నేను కొద్దిగా చూపిస్తా ఇప్పుడు. నవీన్ పురమ, ఫాదర్స్ నేమ్ రాధాకృష్ణ, కృష్ణా జిల్లా సోషల్ స్టడీస్ లో ఫస్ట్ ర్యాంక్. ఈ మనిషికి ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు? ఇది ఇంకొక మిస్టరీ. ఈ మనిషి కోర్టుకు పోయినాడు, నాకు ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదు అని. చూశారు కదా, నేను కొద్దిగానే అని ఎందుకన్నా. మీకు ఆ ఫుల్ వీడియో ఇదిగో ఇలా కనిపిస్తా ఉంది కదా. మీరు కీటాక్స్ లో వెతికితే గనక మొత్తం సీన్ బై సీన్ ఆయన ఏం మాట్లాడారు అనేది మీకు అర్థమైపోతుంది. అది కృష్ణా జిల్లాలో ఒక అభ్యర్థికి సంబంధించిన కేస్ స్టడీ అనమాట. ఆ అభ్యర్థి పరీక్ష రాశాడు, ఆ అభ్యర్థి పేపర్ కరెక్షన్ లో కూడా ఉన్నాడు, ఆ అభ్యర్థి టాపర్ గా ఉన్నాడు. తీరా చూస్తే ఆ అభ్యర్థి బాధితుల్లో కూడా ఉన్నాడు. ఎందుకంటే ఆయనకు ఉద్యోగం రాలా. ఇదేంటి, ఇలా ఎందుకు జరిగింది అనే విషయాన్ని జగన్ క్వశ్చన్ చేసిన తీరు నిజంగా స్టన్నింగ్ అంటారే, నథింగ్ లెస్ దెన్ దట్. అతని డేటాను మాయం చేశారు. సెకండ్ మెరిట్ లిస్ట్ కూడా ఒకసారి చూపించుమా. మెరిట్ లిస్ట్ లో మార్పులు, ఆయన పేరు లేదు. ఆ తర్వాత నిబంధనలకు సంబంధించి జగన్ ప్రత్యేకంగా టు బి ప్రిసైజ్ అన్నట్టుగా ఆ రూల్ నెంబర్ 20ని పదే పదే కోట్ చేశారు ప్రెస్ మీట్ లో. ఏంటి ఆ రూల్ నెంబర్ 20? ఒకసారి ఒక అభ్యర్థిని ఇంటర్వ్యూకి పిలిస్తే గనక వాళ్ళ సర్టిఫికెట్లన్నీ బానిఫైడ్ అండ్ క్వాలిఫైడ్ అండ్ ఒరిజినల్ అయితే గనక ఉద్యోగం వచ్చినట్టే. ఉద్యోగం రాకపోవడానికి పెద్దగా కారణాలు ఉండకపోవచ్చు అన్నట్టుగా స్పెసిఫిక్ గా అందులో ఇలా వివరంగా రాశారు. తీరా చూస్తే సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ జరిగినా కూడా ఉద్యోగాలు ఎందుకు రాలా, ఏం జరిగింది మరి అనే విషయాన్ని జగన్ ఆధారాలతో సహా గవర్నమెంట్ మెరిట్, రోస్టరు, వర్టికల్ రిజర్వేషన్స్, ఇక్కడ రాసిన చూడు హారిజాంటల్ రిజర్వేషన్స్, ఇవన్నీ చూసిన తర్వాతే కదా కాల్ లెటర్ జారీ చేశారు. సర్టిఫికేట్లు అన్ని జెన్యున్ గా ఉన్నాయి అని చెప్పి రుజువు అయిన తర్వాత కూడా నువ్వు ఉద్యోగం ఇవ్వలేదు అంటే దాని అర్థం ఏంటి? ఎవరి కోసం వీళ్ళని డ్రాప్ చేశారు? ఇలాగా క్వశ్చన్ చేశారు.
చేశారు. ఇదంతా ఒక ఆస్పెక్ట్ అయితే, ఇక స్పోర్ట్స్ కోటాకి సంబంధించి జగన్ రైజ్ చేసిన ఇష్యూస్, చూపించిన ఉదాహరణలు చూస్తే కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. జనరల్గా ఇంతకు ముందు వైసీపీ నాయకులు ఆరోపణలు చేయడం చూసాం కదా, బ్రిడ్జ్ లాంటి గేమ్స్ లో కూడా, బ్రిడ్జ్ అంటే పేకాట, అలాంటి వాటికి కూడా స్పోర్ట్స్ కోటా అని చెప్పి ఉద్యోగాలు ఇచ్చారు అని మాట్లాడడం చూసాం కదా. దాని మీద చంద్రబాబు కూడా రియాక్ట్ అయ్యారు. మనం పక్కన పెట్టి అవి చూపించాం ఇంతకు ముందు. పేకాట్లో బాగా పోటీ ఫస్ట్ వచ్చినా కూడా టీచర్ ఉద్యోగంగా తీసుకున్నటువంటి పరిస్థితి. అతనికి బుద్ధి ఉందో జ్ఞానం ఉందో నాకు తెలియదు. ప్యాకాట్కి ఇచ్చేసారని ఆడేస్తాడు. ఇదే విషయంలో టెక్నికల్ గా, డీటెయిల్డ్ గా, లోతుగా జగన్ ఇప్పుడు పరిశోధనాత్మకంగా మాట్లాడారు. క్రీడా ప్రతిభను చూడలేదు, ఫలితాలు చూడలేదు, బ్యాకప్ సర్టిఫికెట్లు కూడా లేవు. కేవలం ఆటల్లో పాల్గొన్నట్టుగా సర్టిఫికెట్ ఉంటే చాలు. ఫర్గెట్ అబౌట్ మెడల్స్, ఫర్గెట్ అబౌట్ బ్యాకప్ సర్టిఫికేట్స్. స్పోర్ట్స్ కోటాలో 100 మందికి ఉద్యోగాలు వచ్చినాయి. ఎలాంటి స్పోర్ట్స్ ఆడారు అంటే, ఇంటర్ కాలేజ్ కాంపిటీషన్స్, ఇంటర్ డిస్ట్రిక్ట్ కాంపిటీషన్స్ లో పార్టిసిపేట్ చేశారు వాళ్ళంతా. కనీసం మెడల్స్ కూడా అందులో గెలిచుండ్లా. అయినా సరే వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చారు. పైగా వాళ్ళకి సర్టిఫికెట్లు కూడా వీళ్ళే ఇచ్చారు. టీడీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, అధ్యక్షులుగా ఉన్న స్పోర్ట్స్ బాడీసే సర్టిఫికెట్లు కూడా ఇచ్చినాయి అని జగన్ ఆరోపించారు. దాంతో పాటు ఒక తిరుగులేని ఎగ్జాంపుల్ చూపించారు. ఇదిగో చూపిస్తున్నాడు కదా ఆయన, చూస్తున్నారుగా గోల్డ్ మెడల్స్ అన్ని. ఆయన పేరు దుర్గయ్య, గిరిజన బిడ్డ, పోలవరం. ఆయన నేషనల్ ఛాంపియన్. ఆయన గురించి జగనే ఉన్నారు చూడండి. నేషనల్ గేమ్స్ గోల్డ్ మెడలిస్ట్ 1:1 లో పిలిచినారు. కాల్ లెటర్, సర్టిఫికేట్లు వెరిఫైడ్, ఉద్యోగం రాలా. దుర్గయ్యకి అయితే వచ్చిన మెడల్స్ ఏంటో తెలుసా? ఆర్చరీలో నేషనల్ గేమ్స్ హైదరాబాద్ విశాఖ 2002 గోల్డ్ మెడలిస్ట్, సీనియర్స్ నేషనల్ జార్ఖండ్ ఫస్ట్ ప్లేస్ 2003. ఇలా రకరకాల, ఒక మెడల్ కాదు. చూశారు కదా, దుర్గయ్యకి అన్ని అర్హతలు ఉన్న, లెక్కకు మిక్కిలిగా గోల్డ్ మెడల్ సాధించిన, ఏది 2002 నుంచి 2012-13 వరకు, ఇన్ ద స్పాన్ ఆఫ్ 10 to 15 years ఆర్చరీలో ఆయన జాతీయ స్థాయిలో అపారమైన ప్రతిభా పాఠవాలు చూపించినా గానీ స్పోర్ట్స్ కోటాలో ఆయనకి ఉద్యోగం రాలా అనే విషయాన్ని ఆధారాలతో సహా ఆయన అడిగిన తీరు నిజంగా కళ్ళల్లో నీళ్లు తెప్పించింది. కారణం ఏం చెప్తున్నారు, ఉద్యోగం ఎందుకు రాలేదు దుర్గయ్యకి అంటే, జగన్ చెప్పారు చూడండి. అప్లోడ్ అంట సిల్వర్ మెడల్ అని చెప్పి అని అప్లోడ్ చేసినాడని, పొరపాటు చేసినాడని చెప్పి అంటారు. గోల్డ్ మెడల్ వచ్చినోడు సిల్వర్ మెడల్ ఎందుకు రాస్తాడయా? చూశారు కదా, ఆయనకి గోల్డ్ మెడల్ కాదు సిల్వర్ వచ్చింది అన్నట్టు. అదైనా పోనీ నేషనల్ లెవెల్ కదా. ఒకవేళ ఆర్గ్యుమెంట్ ప్రకారం చూసుకున్నా గానీ, ఇంటర్ కాలేజ్, ఇంటర్ డిస్ట్రిక్ట్ కాంపిటీషన్ లో పాల్గొన్న వాళ్ళకంటే నేషనల్ సిల్వర్ మెడల్ ఈజ్ మచ్ బిగ్గర్ కదా. ఇక్కడే నాకు ఆ పెద్ద సీన్ గుర్తొచ్చింది. పెద్దిలో ఒక డైలాగ్ ఉంటుంది, సెంట్రల్ మినిస్టర్ సిల్వర్ మెడల్ ఓడిగా అంటాడు. సినిమా చూసినట్టు తెలుస్తుంది కదా. అదొక్కటే కాదు పోలిక, పెద్దిలో కూడా రామ్ చరణ్ క్యారెక్టర్ గిరిజన బిడ్డ ఊరు కోసం, జీవితం కోసం, భవిష్యత్తు కోసం కొట్లాడతాడు కదా. కానీ ఏ దశలోనూ సపోర్ట్ రాక ఫిల్టర్ అయిపోయినట్టుగా కనపడుతుంది కదా స్టోరీలో. సరే, లింకులు మిస్ అయితే మిస్ అయ్యిండొచ్చు, ఇంప్రాక్టికల్ గా అనిపించుండొచ్చు, అది సినిమా, అది వేరే విషయం. కానీ పోలిక మాత్రం కొట్టొచ్చినట్టు ఇక్కడ కూడా కనపడుతుంది కదా. నేను ఎందుకు చెప్తున్నాను ఆ పోలిక తెలుసా? ఒకటి, అది రీసెంట్ గా వచ్చిన సినిమా. రెండోది, ఆ సినిమా బాగుంది, బ్రహ్మాండం, బజిగోవిందం, అసలు అద్భుతం అని చప్పట్లు కొట్టేస్తున్న వాళ్ళందరూ ఇప్పుడు జగన్ చెప్పిన లాజిక్ కి కూడా కరగాలి కదా. అది కేవలం సినిమానేమో, కల్పితమేమో, కానీ ఇది మాత్రం దుర్గయ్య కథ మాత్రం, గాథ మాత్రం నిజం కదా. దుర్గయ్య కన్నీళ్లు నిజం కదా. నేను అందుకోసమే అంటున్నది. అంటే జగన్ ని వ్యతిరేకించే వాళ్ళు, రాజకీయంగా విభేదించే వాళ్ళు కూడా పెద్ద సినిమా నచ్చుంటే మీకు ఖచ్చితంగా దుర్గయ్య కన్నీటి కథ కూడా మిమ్మల్ని కదిలించి ఉండాలి. అందుకోసమే నేను అన్నది. ఈ పోలిక తిరుగులేంది కదా. మనం అక్కడ తెర మీద కనపడితే సరే మ్యాచ్ కాలేదు, సరిగ్గా ఆధారాలు చూపించలేకపోయాడు డైరెక్టరు అని కొంతమంది మాట్లాడితే అలా మాట్లాడకూడదు. అది మానవత్వం ఉన్న స్టోరీ అని మాట్లాడాం కదా. అది స్టోరీకి అంతలా చెల్లిస్తే మరి దుర్గయ్య కష్టానికి, కన్నీటికి ఇంకెంత చెల్లించాలండి, ఇంకెంతలా మాట్లాడాలండి. ఆయన ఫస్ట్ మెడల్ 2002లో ఏమో గెలిచాడు అంటున్నారు. అంటే ఆయన వయసు ఇప్పుడు ఎంత ఉంటుంది అంటే, చేతిలో ఏజ్ కూడా లేదు, అన్ని అర్హతలు ఉన్నాయి, పైగా మెడ బరువు ఎక్కి అన్ని మెడల్స్ ఉన్నాయి, అన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నా గానీ పాపం అదృష్టమా ఇంకేమనాలి. ఆ అదృష్టం వరించకపోతే ఎంత బాధ కదా. నాకైతే అనిపించింది. ఇక ఆ తర్వాత ఇలాగా స్పోర్ట్స్ కోటాకి సంబంధించి, మొత్తం ప్రక్రియకి సంబంధించి ఇన్ని సందేహాలు ఉన్నప్పుడు, ఆధారాలు ఉన్నప్పుడు ప్రభుత్వం ఎందుకు సమాధానం చెప్పట్లా అని అంటూ జగన్ ఒక ఫోన్ కాల్ కూడా చూపించాడు. ఏం లేదు, కొంచెం ఇది సీక్రెట్ గా చేసుకున్నారు కదా. ఇది వచ్చేసి మార్కెట్ ఇప్పుడు 15 లక్షలు అట్లా నడుస్తుంది. బాబా ఎంతంటే పెట్టలేమండి, కొంచెం పర్సనల్ గా వస్తే మాట్లాడుతాను. ఇది ఇలా బేరసారాలు జరిగినాయి. ఈ వీడియో బయటకు వచ్చిన తర్వాత, ప్రభుత్వం దృష్టికి కూడా వెళ్ళిన తర్వాత, కేవలం నామమాత్రంగా కేసు పెట్టి కంటి తుడుపుగా స్టేషన్ బెయిల్ ఇచ్చి వదిలేశారు తప్పితే విచారణ జరిపించలా. ఎందుకు అంటే దీని వెనక పెద్దల హస్తం ఉంది అని జగన్ ఆరోపించారు. ఈ వీడియో బయటికి రాగానే తూతూ మంత్రంగా ఒక కేసు పెట్టారు, స్టేషన్ బెయిల్ ఇచ్చి పెట్టేసినారు. దీనికి సంబంధించి ఎఫ్ఐఆర్ కాపీ. అంటే కేసు పెట్టే వరకు వెళ్ళింది పరిస్థితి.
ఎఫ్ఐఆర్ కూడా దర్జీ చేశారు అంటే ఆధారం ఉన్నట్టుగానే పరిగణించాలి కదా. మరి స్టేషన్ బెయిల్ ఇచ్చి ఎందుకు వదిలేశారు అంటే ఇది ఎంత డీప్ రూటెడ్ అయి ఉంటుంది అని జగన్ అడిగిన తీరు లాజికల్లీ క్వాలిఫైడ్ కదా. ఇలాంటివన్నీ చెప్పిన తర్వాత అంటే ఎక్కడెక్కడ తేడాలు వచ్చినాయి, జిల్లా స్థాయిలో టాపర్ గా ఉన్నా కానీ ఉద్యోగాలు ఎందుకు రాలా, పేపర్ కరెక్ట్ చేసిన వాళ్ళే టాపర్ గా ఎలా వచ్చారు, ఇలాంటివన్నీ మాట్లాడిన తర్వాత స్పోర్ట్స్ కోటాకి సంబంధించిన ఆధారాలన్నీ చూపించిన తర్వాత చెప్పిన తర్వాత జగన్ ఒక తిరుగులేని డిమాండ్ చేశారు. ఏంటది? సిబిఐ విచారణ. పేపర్ తయారీలో ఎవరెవరు ఉన్నారు, డిజిటల్ యాక్సెస్ ఎవరెవరి చేతుల్లో ఉంది, ఎంతమందికి లీక్ వెళ్ళింది, ఎంత ముడుపులు చేతులు మారాయి, ఇవన్నీ తేలాలి. అందుకే సిబిఐ విచారణ కావాలి అని చెప్పి గట్టిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. చూశారు కదా, జగన్ సిబిఐ విచారణ అడుగుతున్నారు. ఎందుకని? రాష్ట్రంలో వ్యవస్థలన్నీ ఒక గుప్పిట్లోనే ఉన్నప్పుడు, పైగా విద్యాశాఖ కూడా ఆ చేతులకి సంబంధించిన గుప్పిట్లోనే ఉన్నప్పుడు మరి దర్యాప్తు థర్డ్ పార్టీతో నిష్పాక్షికంగా జరిపించాలి కదా. అందుకోసమే సిబిఐ విచారణ అడుగుతున్నా అని జగన్ అనడం నిజంగా టాక్టికల్. ఒకవేళ జగన్ ఇప్పటి వరకు చూపించిన ఆధారాలని టెక్నికల్ బేసిస్ మీద ప్రూవ్ చేస్తూ కోర్టుకెళ్ళి సిబిఐ విచారణ గనక ఇప్పించగలిగితే, రప్పించగలిగితే అది మేజర్ టర్నింగ్ పాయింట్ అవుతుంది. అలా కాకపోయినా కూడా ఇప్పుడు జగన్ పదే పదే చెప్తున్నట్టుగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ నియామకాలని తిరగదోడతాం అని చెప్పిన మాటే ఫాలో అయితే గనక ఇప్పుడు రేగిన వివాదం ఇంకొన్నేళ్ల పాటు ఉండబోతోంది అనే విషయం మనకు అర్థమవుతుంది కదా. ఇంతకీ ఇంత పెనుగులాట ఎందుకు జరుగుతోంది? ఈ పరీక్ష మీద, ఈ నియామకాల మీద రెండు కోణాలు ఉన్నాయి ఇందులో. ఒకటి, ఉద్యోగాలు 15,000 16,000 తక్కువ నెంబరే, చిన్న నెంబర్గా కనపడుతున్నా కానీ దానికి మెగా అనే పేరు పెట్టి పెద్ద పబ్లిసిటీ చేయటం. రెండోది, అన్ని ఉద్యోగాలకి 3.5 లక్షల మందికి పైగా అభ్యర్థులు హాజరయ్యారు. అంటే ఎన్ని లక్షల జీవితాల్లో, ఎన్ని లక్షల కుటుంబాల్లో ఆవేదన ఉన్నట్టు, క్వశ్చన్స్ ఉన్నట్టు, సందేహాలు ఉన్నట్టు. అందుకోసమే ఈ ఇష్యూని జగన్ గట్టిగా పట్టుకొని ఆధారాలన్నింటినీ ఒక చోట క్రోడీకరించి ఇదిగో వీటికి సమాధానం చెప్పండి అని వాళ్ళందరి తరపున అడుగుతున్నాను అని చెబుతూ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచుతూ ఉన్నారు. ఇది ఒక ఆస్పెక్ట్. ఇక రెండోది, ఉద్యోగాలు ఇవ్వడం అనేది ఒక ప్రైడ్ ఫ్యాక్టర్ అయిపోయింది రాజకీయంలో. అందుకోసమే జగన్ వెరీ బిగినింగ్ ఆఫ్ దిస్ ప్రెస్ మీటే ఒక మాట చెప్పారు. కానీ విని ఎరుగని రీతిలో ఒకే నోటిఫికేషన్ ఒకే టైంలో 130,000 ఉద్యోగాలు భర్తీ చేసిన చరిత్ర ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ఎక్కడైనా జరిగింది అని అంటే అది ఒక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మాత్రమే జరిగిందని గర్వంగా చెప్పగలుగుతాను. రికార్డ్ అంటే ఇది అని కూడా చెప్పగలుగుతాను. ఇదిగో ఉద్యోగాలు ఇవ్వడంలో మాది నేషనల్ రికార్డ్ అంటున్నారు కదా, ఈ మాట చెప్పారు. ఈ రెండు కారణాలను బట్టి చూస్తే ఈ వివాదం ముందు ముందు మరింత ముద్రబోతోంది అని అర్థమవుతుంది కదా. ఇంత చెప్పిన తర్వాత జగన్ టీంకు ప్రత్యేకంగా ఒక విజ్ఞప్తి చేస్తాననే, అదేంటో తెలుసా? ఎంత పరిశోధనాత్మకంగా అయినా ఉండండి, ఎంత ఇన్ఫర్మేషన్ అయినా చెప్పండి, ఎంత లాజిక్ పర్ఫెక్ట్గా అయినా ఎస్టాబ్లిష్ చేయండి, కానీ మిస్ అవ్వకూడని విషయం అవుతుంది. నేను ఒక ఎగ్జాంపుల్తో చెప్తా. ఇప్పుడు హ్యూమన్ బాడీకి రోజు ఇంత పర్సంటేజ్ ఆఫ్ ప్రోటీన్ కావాలి, ఇంత పర్సంటేజ్ ఆఫ్ ఫైబర్ కావాలి, ఇంత కార్బ్స్ కావాలి అని మాట్లాడుతుంటాం కదా. వాడుక భాషలో చెప్పాలంటే తినే ఆహారంలో 20 నుంచి 25% ప్రోటీన్ ఉండాలి అని చెప్తూ ఉంటారు. అదే ఫైబర్ అయితే 10 to 12% ఏమో మాక్సిమం రేంజ్ ఏదో ఉంటుంది కదా. అంటే ఈ రెండు కలిపితే 35-40 లోపలే ఉండాలి, సంథింగ్ అరౌండ్ దట్. అంతే తప్ప ప్రోటీన్ తినమన్నారని మొత్తం ప్రోటీనే తింటామా, ఫైబర్ తినమన్నారని మొత్తం ఫైబరే తింటామా? అలా అయితే మన ఇంటెస్టైన్ తట్టుకుంటుందా? డైజెస్టివ్ సిస్టమ్ భరించగలుగుతుందా? భరించలేదు కదా. ఇన్ఫర్మేషన్ కూడా అంతేనండి. ఇన్ఫర్మేషన్ ఈజ్ ఆల్సో జస్ట్ లైక్ దట్ ప్రోటీన్ అండ్ ఫైబర్. ఇన్ఫర్మేషన్ ఉండాలి, లాజిక్ ఉండాలి, కానీ అదే మొత్తం ఉండకూడదు 100%. కొంచెం పొలిటికల్ టచ్ ఇవ్వడము, కొంచెం జనరంజకంగా చేసేందుకు ఇంకేం మాట్లాడొచ్చు అనే విషయం మీద కూడా జగన్ ప్రెస్ మీట్లలో దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది అని నాకు అనిపించింది. ఎందుకంటే టూ మచ్ లాజిక్, టూ మచ్ ఇన్ఫర్మేషన్, టూ మచ్ ఆర్గ్యుమెంట్ చెప్పినా కూడా అన్నిసార్లు కొందరికి అర్థం కాకపోవచ్చు, అవార్డు సినిమాలా అనిపించవచ్చు. అందుకోసమే అన్ని పర్ఫెక్ట్ గా మిక్స్ చేసి ప్యాక్ చేస్తే గనక ఈ ఇన్ఫర్మేషన్ మరింత మందికి రీచ్ అయ్యేందుకు అవకాశం ఉంటుందని నాకు అనిపించింది. మీరైతే ఏమంటారు? ఏది ఈ ప్రోటీన్ ఫైబర్ గురించి మాత్రమే కాదు, ముందు నుంచి చెప్పిన ఈ ప్యాటర్న్ గురించి, అవకతవకల మీద జగన్ ఆర్గ్యుమెంట్ గురించి ఏమంటారో కామెంట్ సబ్జెక్ట్ ఓరియంటెడ్ గా చేయండి, పార్లమెంటరీ లాంగ్వేజ్ లో మాట్లాడండి. దిస్ ఈజ్ కీ టాక్స్ రిక్వెస్ట్. కాక్రోచెస్ లేస్తాయి, గుర్తుపెట్టుకో చంద్రబాబు అని చెప్తా ఉన్నా. ఆంధ్ర రాష్ట్రంలో మేము కూడా కాక్రోచ్ అనుకో.